భూజనులారా యెహోవా సన్నిధిని వణుకుడి. ఆమేన్. ఎవరి సన్నిధి మనము వణుకాలి? దేవుని సన్నిధి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా సన్నిధిని మనము వణుకాలి. ఆది కాండము 14వ అధ్యాయము 15, 16 వచనాలు. హల్లెలూయా. అయితుంది వాయిస్ అయితుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అబ్రహాము అనే ఒక దేవునికి దీనుడండి, దేవుని పరిచారకుడు. ఇతను బాహుబలం. ఇతని బలం ఎంత అంటే 5 దేశాల రాజులు, 5 దేశాల సైన్యం ఏకధాటిగా ఒక్కసారి ఆయన పైకి వస్తే, ఆయన మీద పడితే వెనకకు పోకుండా, మడిమె తిప్పకుండా ఎదురు తిరిగి సవాలు చేసి గెలవగలిగిన స్థాయి. ఆమేన్. హల్లెలూయా. 5 దేశాల సైన్యము. ఎంత అండి? 5 దేశాల సైన్యము, 5 దేశాల రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ఒకరు బయటికి వెళ్ళండి అక్క. నువ్వు వెళ్ళరా పోక. నువ్వు కాదు. జ్వరం వచ్చిందా? అయినా సరే నువ్వు ఒకసారి బయట. నువ్వెందుకు వెళ్తున్నాగా? ఆ అక్కనే వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. బయట ఆడ కాను చెట్టు దాకా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఏం చెప్తున్నావు? 5 దేశాల రాజులు, 5 దేశాల రాజుల సైన్యం కలిసి అబ్రహాము గారి మీదికి యుద్ధానికి వస్తే ధీటుగా నిలబడి ఎదుర్కోగలిగిన స్థాయి ఉన్నాడు. ఆమేన్. అంత పరాక్రమశాలి అబ్రహాం. ముసలితనములోనే దరిదాపుగా ఒక 80-85 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇంత బలము కలిగిన వాడంటే, యవ్వన వయసులో ఇంకెంత ఆధిక్యతమైన బలం కలిగినోడో అబ్రహాం గారు. 318 మందిని వెంటేసుకొని 5 దేశాల రాజులను, 5 దేశాల సైన్యాన్ని తరిమి ఒక రాత్రే
మీరెంత అని తొడజరిచి సవాలు చేసి 5 దేశాల సైన్యాన్ని తరిమి కొట్టిన బలాజ్ఞుడు అబ్రహాము గారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంత ఆధిక్యత కలిగినోడు, ఇంత బలము కలిగినోడు, ఇంత యుద్ధశాలి, అలాంటి వాడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? వణికిపోతున్నాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. ఆ 22వ వచనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చాడు అబ్రహామయ్య గారి ఇంటి దగ్గరికి సింధూర వృక్షవనంలో ఉన్నప్పుడు. వచ్చి ఆతిథ్యం తీసుకున్నాడు. తీసుకున్న అనంతరం ఒక దీవెన ఇచ్చాడు. వచ్చే సంవత్సరం కల్లా నీకు కుటుంబంలో అక్కర అవసరత తీరుతుంది అని చెప్పాడు. వాళ్ళ సందేహాలు కూడా కొన్ని ఉంటే తీర్చాడు. నేను ముసల్దానిగా అయ్యా, నేను పిల్లలు కనే శక్తి లేదుగా అయ్యా, ఆల్రెడీ నా గర్భం విడిగిపోయిందిగా అయ్యా. అనేక రకాలుగా వాళ్ళ సందేహాలు తీర్చి వెళ్తుంటే ఇంకా యెహోవా సన్నిధిలో ఎవరు నిల్చున్నారు? అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా. కుటుంబానికి దీవెనలు వచ్చాయి కదా, ఆశీర్వాదాలు వచ్చాయి కదా, కుటుంబంలో ఉన్న లోటు తీరింది కదా, అక్కర తీరింది కదా, అవసరత తీరింది కదా. అయినా ఇంకా దేవుడి సన్నిధిలో నిలవవలసిన అవసరం ఏంటి? అక్కరేంటి? ఈ రోజుల్లో చిన్న అభిషేకం ఉంటేనే, అంటే కొద్దిగా లైట్గా ఇట్లా ఆత్మ దాకి అభిషేకం వస్తేనే బయటకు వెళ్ళి ఏం మాట్లాడినా చెల్లుతుంది. వాళ్ళు ఏం చేసినా దాన్ని అవలంబిస్తున్నారు. లోకములో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు ఏం చేసినా, వాళ్ళు ఏది చెప్పినా, వాళ్ళు మన్ను బుక్కమంటే మన్ను బుక్కుతురు, నూనె తాగమంటే నూనె తాగుతురు, కడ్షిప్పులు కట్టుకోమంటే కడ్షిప్పులు కట్టుకుంటున్నారు, ఎగిరి దుంకమంటే దుంకుతున్నారు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తున్నారు, ఏ చెప్తే చేస్తున్నారు. దేవుని పిల్లలరా, ఒక వ్యక్తురాలు మనకు పరిచయం అయితే, వాళ్ళకు క్రీస్తు సువార్త తీసుకెళ్తే, వాళ్ళు క్రీస్తు సువార్త విని మారు మనసు పొంది రక్షించబడితే, వాళ్ళ గురించి 4 కోణాలుగా నువ్వు వెతకవలసింది ఒకటే, వాళ్ళని పరలోక రాజ్యానికి అర్హతగా మార్చాలి. ఆమేన్. దీన్ని తప్ప ఆ చర్చికి తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను పొగుడుతాడేమో, ఈ చర్చికి తీసుకెళ్తే ఈ పాస్టర్ గారు నన్ను పొగుడుతాడేమో, లేదంటే వాళ్ళ ఎదుట మనము కాస్త ఆత్మీయ స్థాయి మనదే ఎక్కువ కదా అన్నట్టుగా మనసులో కాస్త పెద్దపీట వేసుకుంటే అవి సరి అయినటువంటి భక్తికి సంబంధించిన పునాది కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, అంత స్థాయిలో ఆ లెవెల్లో ఆ బలము కలిగిన వాడు, దేశ రాజులనే లొంగదీయగలిగిన వాడు,
దేశ సైన్యాన్నే ఒంటి చేతితో ఉరికించి నరికి తొత్తునీయులుగా చేయగలిగిన అబ్రహాము అది ముసలితనంలోనే అంత పరాక్రమం కలిగిన వాడు దేవుని సన్నిధికి వస్తే వణుకుతున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? వణికిపోతున్నాడు. గడ 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 వణుకుతున్నాడు. దేవుడు వెళ్తున్నాడండి. తన ఇంట్లో ఆతిథ్యం తీసుకుని ఆశీర్వాదం ఇచ్చి దేవుడు వెళ్తుంటే అబ్రహాం గారు ఇంకా యెహోవా సన్నిధిలోనే నిలుచుండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా సన్నిధిలో నిలుచుండెను అని రాయబడ్డది. దేవుని సన్నిధిలో ఇంకా నిలుచున్నాడు కనుక ఆ వెళ్తున్న దేవుడు అల్లంత దూరాన వెళ్ళిన వాడు ఒకసారి వెనుకకు చూస్తే ఇంకా దేవుని సన్నిధిలోనే నిల్చున్నాడంట అబ్రహాం గారు. ఈరోజు దేవుని సన్నిధి అంటే చాలా మందికి నిర్లక్ష్యం అయిపోయింది, చాలా నిర్లక్ష్యం అయిపోయింది. ఒక్కసారి ఈ ప్రాంతంలో భూకంపం వచ్చిందనుకో ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఈ ప్రాంతంలో ఏదైనా తుఫాను ఒక 3 రోజులు పడ్డదనుకో ఎలా ఉంటుందండి? కనీసం తినడానికి పంట చేతికి వస్తుందా? ఉండడానికి ఒక ఇల్లు అయినా ఉండగలుగుతుందా? అశాశ్వతమైన వాటి కొరకు, శాశ్వతం కాని వాటి కొరకు దేవుని సన్నిధిని పక్కన పెట్ట ఎంత జ్ఞానహీనత, ఎంత తెలివిహీనత. ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా యెహోవా సన్నిధిలో నిల్చున్నాడు. అల్లంత దూరాన వెళ్ళిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆ యుద్ధ శూరుడు, అపరాక్రమము గలవాడు, ఆ మహిమ గల మహాప్రభు తిరిగి మరల అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఆమేన్. ఈ రోజుల్లో నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఏమేమి కోల్పోయినావో అవన్నీ తిరిగి నీ దగ్గరికి రావాలంటే ఒకటే, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్. ఆరోగ్యం పోయిందా? ఐశ్వర్యం పోయిందా? బలగం పోయిందా? బంధుత్వం పోయిందా? ఏది పోయినా సరే తిరిగి నీ యొద్దకు రావాలి అంటే, ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయిందా? అభిషేకం నీలో నుండి తొలగిపోయిందా? తిరిగి నీ యొద్దకు రావాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటే, యెహోవా దేవుని సన్నిధిని నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నిలబడుట మంచిది. దేవుడు తిరిగి అబ్రహాం గారి దగ్గరకు వచ్చి, ఏంటి ఇంకా నా సన్నిధిలో నిలుచున్నావు అంటే, 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడతావా? ఓరి నాయనా, నీ కుటుంబానికి కావలసిన దీవెనలన్నీ ఇచ్చానుగా, నీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలను ఇచ్చానుగా, నీ కుటుంబంలో ఉన్న లోటు, సంతాన లేమి అనే లోటు తీర్చానుగా. నీ మందలు దీవించబడ్డాయి, నీ పనివారు దీవించబడ్డారు, నీవు నీ భార్య దీవించబడ్డారు, నీ గుడారమే దీవించబడ్డది. ఆ సొదొమ గోమెర్ల ఆ పట్టణం కొరకు ఆలోచిస్తావే? ఆ పట్టణములో జీవిస్తున్న నీ తమ్ముని కుమారుడైన లోతు కుటుంబం గురించి ఆలోచిస్తావే? నీకైతే సమృద్ధి దీవెన వచ్చింది కదా. ఈరోజు చాలా మంది కోరుకునేది ఇదే, నా కుటుంబం బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, నేను నా పిల్లలు ఆ పూటకు బుక్కెడు తిని
చక్కగా ఉంటే చాలు. ఇది స్వార్థము అంటారు. దీన్ని ఏమంటారు? స్వార్థము. దీన్ని ఏమంటారు? స్వార్థము అంటారు. భక్తి కాదు ఇది, స్వార్థము. ఇది దేవునికి నచ్చదండి. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నీతిగా, యథార్థంగా, న్యాయంగా దేవుడి సన్నిధిలో ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నువ్వు దీవించబడతావు, నీ ఇండ్లు దీవించబడుతుంది. కానీ నశించిపోతున్న కుటుంబాల కొరకు నువ్వు ఎక్కడ నిలబడాలి? దేవుడైన యెహోవా సన్నిధి. ఆమేన్, 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 హల్లెలూయా. నశించిపోతున్న కుటుంబాలు, దేవుని ఉగ్రత ఉన్న కుటుంబాల కొరకు, దేవుని కోపాగ్ని ఉన్న కుటుంబాల కొరకు యెహోవా సన్నిధిలో నిలబడ నేర్చుకోవాలి. ఆమేన్. ఇదే చేశాడు అబ్రాహామయ్య గారు. అబ్రాహామయ్య గారు చేసింది అదే. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, దేవుని దీవెనలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. దేవుడే దిగి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఆతిథ్యము తీసుకున్నాడు. 1000 మంది సంఘము కలిగిన ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తేనే ఎంతో పండుగ. ఒక నియోజకవర్గాన్ని ఏలుతున్న ఒక ఎమ్మెల్యే గారు నీ ఇంటికి వస్తేనే ఎంతో పండుగ. ఒక జిల్లాకు కలెక్టర్ మేడం గారు నీ ఇంటికి వస్తేనే నీ ఇంట్లో ఎంత పండుగ. వీటన్నిటినీ శ్వాసించగలిగిన సకల దేశాలకు, సకల ప్రాంతాలకు, సకల అఖండాలకు కర్త అయిన ఆ దేవదేవుడు ఇంటికి దిగొస్తే ఇంకెంత బ్యాండ్ బజాలు ఉండాలి, ఎంత అభిషేకం ఉండాలి, ఎంత ఆత్మ ఉండాలి, ఎంత పండుగ అయి ఉండాలి ఆ ఇంట్లో. ఆ పూటకు కాస్త ఇలా దేవుని ఆత్మ ఆరాధన చేసే టైంలో తాకుతేనే మనల్ని మనము స్పృహ మర్చిపోయి ఆత్మలో ఆనందిస్తాం. అలాంటి గొప్ప దేవుడు సాక్షాత్తుగా అభిషక్తుడు వచ్చి తన ముందు నిలబడితే ఇంకెంత గొప్ప. ఆత్మలో ఆనందం ఉండాలి, అభిషేకంతో నింపబడాలి, ఆత్మీయతతో నడిపించబడాలి. ఒకసారి ఆలోచించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దీవెన, ఆశీర్వాదం, అంత అభిషేకం, అంత దీవెన, అంతటి ఆత్మతో నింపబడి సంపూర్ణముగా ఎదిగిన కుటుంబమై ఉండి కూడా ఏ లోటు లేదు, ఏ బలహీనత లేదు, ఏ చెడు లేదు, ఏ వణుకు లేదు, ఏ భయము లేదు. సమృద్ధిగా సాక్షాత్తుగా పరమాత్ముని యొక్క దీవెనలే ఆ ఇంటి నిండా అల్లాడుతుంటే దుఃఖ హృదయముతో ఇంకా దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. దేని కొరకు తెలుసా? నశించిపోతున్న కుటుంబాల కొరకు. కానీ ఈరోజు విశ్వాసులు పరుగులు ఉరుకులు ఎక్కడికో తెలుసా? నా కుటుంబం, నా జీవితం, నా పిల్లలు, నా బ్రతుకు. ఎవడు తల మీద చేయి పెడితే బాగుపడుతున్నావు, ఎవరు నూనె వేస్తే తల మీద సెట్ అవుతుందో అదృశ్యం. నిలబెట్టువాడు, పడగొట్టువాడు ఎవరో తెలుసా? సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధిలో నిలుచొని దేవుడైన యెహోవా తిరిగి వచ్చి, అబ్రహాం ఏంటయ్యా అంటే, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే? దేవుని పిల్లరా, అబ్రహాం గారి స్థాయి ఏంటి? రాజుల ధనముకు మించిన ధనవంతుడు. ఆమేన్,
రాజుల సైన్యానికి మించిన ఆధిక్యత, బలము, శౌర్యము కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ లెవెల్ స్థాయి ఉన్నవాడై ఉండి కూడా దేవుడి సన్నిధిలో నిలబడి నిండు హృదయముతో గుండెలో దుఃఖం కలిగి నిలబడ్డాడు. కానీ దేవుడు అక్కడ నిలబడ్డా దేవుడు వెళ్ళిపోతున్నాడంటే పోతే పోయా, పోతే పో, నేను చాలా బలము కలిగిన వాడిని, నా వెనుకాల ఉన్న 318 మంది బలం కలిగిన వాళ్ళు, యుద్ధ శూరులు, మన్నే 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 5 దేశాల రాజులను, 5 దేశాల సైన్యాన్ని ఒక రాత్రికి రాత్రే ఊచ కోత కోసొచ్చినోన్ని పోతే పో అన్నాడా? ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, నేను ఎంత యుద్ధశాలినైనా నాకు మించిన వాడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాద ధూళి మేఘాన్ని మించిందంట. ఆమేన్, హల్లెలూయా. నిలబెట్టువాడు, పడగొట్టువాడు ఈయననే. ఆమేన్. సమస్త అఖండానికి నిర్మాణకుడు ఈయననే. ఒక మనిషిని బ్రతికుంచువాడు లేదా చంపువాడు ఈయననే. ఈయన శాసించిందే సృష్టి అలవరుచుతుంది. ఆమేన్. అందుకే అంత బలస్థుడయుండి, అంత జ్ఞానవంతుడయుండి, అంత ప్రార్థనా పరుడయుండి, అంతటి ఆధిక్యత కలిగిన వాడయుండి, అంతటి ఆశీర్వాదము కలిగిన వాడయుండి, ఐశ్వర్యవంతుడయుండి కూడా దేవుడైన యెహోవా సన్నిధిలో ఏమైనాడు? వణుకుతూ నిలబడ్డాడు. దేవుడు వెళ్ళిపోతున్నా కంటికి కనబడనంత దూరం వెళ్తున్నా ఆయన సన్నిధిలోనే వణుకుతూ నిండు గుండెలో దుఃఖం కలిగిన వాడై వణుకుతూ నిలబడ్డాడు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో కొద్దిగా ఇది పెరిగిందనుకో, జేబులో 10 కాసులు కనబడుతున్నాయి అనుకో, ఎలా ఉంటుందండి స్థాయి? దేవుడెక్కడా? దేవుని సన్నిధి ఎక్కడా? ఏదో అలాగ వచ్చేసి ఇలాగ కూర్చొని 2 పూటలు 2-3 నిమిషాలు ఆ కూర్చున్నంతసేపు అయినా అటు ఇటు ఈ గల్లలు ఎగరేసుకొని మగపిల్ల అయితే కాసేపు అడావిడి చేసేసి అది కాదండి. ఆమె కొంతమంది ఆడపిల్లలు కొద్దిగా దీవించబడ్డ మెడలో ఒక 4 తులాల అదేమంటారు దాన్ని, అది పడ్డదనుకో, 4 తులాల దండే గనక, ఆ బంగారపు ఆ తాడే గనక పడితే ఇక 3 సార్లు 3 తిప్పులు తిప్పుతుంది మేడం ఆమె. చర్చిలోకి వచ్చి ఎవడు చూస్తలేడే ఇంకా. దేవుని స్తోత్ర. ఇది కాదండి, దేవుడి స్తోత్ర. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాకు బలగం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నా వెనుకల ఐశ్వర్యం ఉంది కదా, ఇది ఉంది కదా, వీటిని బట్టి నువ్వు ఇక్కడ మోకరిస్తే వేస్ట్ నరా. దేవుడి సన్నిధిలో నువ్వు అడుగు పెట్టేటప్పుడే అవన్నీ జీరో. దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు నాకు అనుకొని మోకరించాలి. ఆమేన్. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం, అది నీకు బలం. నువ్వు మోకాలేసి నాకు ఇల్లుందిగా, నాకు ఎకరం పొలం ఉందిగా, నాకే నా పేరట 2 ప్లాట్లు ఉన్నాయిగా, నాకే విలువైన ఉద్యోగం ఉందిగా, ఇవన్నీ దేవుని ఎదుట ఏంటివి? జీరో. నేనంతే. నేను నా ప్రార్థన గదిలోకి పోయేటప్పుడు, ప్రార్థనలో మోకాలు వేసేటప్పుడు నా మనసులో నిశ్చయించుకునేది ఒకటే, నాకు చాలా బలగం ఉంది, చాలా బలం ఉంది, కావలసినంత ఉంది. అయినా ఒక ఆలోచన నా మనసులో ఏంటో తెలుసా? అవన్నీ జీరో. వాటికి మించిన వాడెక్కడ? ప్రార్థనలో మనకు దొరుకుతాడు. ఆమేన్. ఆయనను వెతకాలి, ఆయనను వెతకాలి. ఆమేన్.
హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు మనం ఏం కావాలి? వెతకాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ ఆలోచన, ఈ ఇంగిత జ్ఞానము, ఈ తెలివి ఇది ఉండాలి గాని ఉన్న వాటిని తలపోసుకొని వచ్చి ఇక్కడ మోకరించి ఉన్న బంధుత్వాన్ని, బలగాన్ని, స్థాయిని, వాటిని నీ మనసులో పెట్టుకొని దేవుడి సన్నిధికి వచ్చి మోకరిస్తే నువ్వు దేవుణ్ణి నమ్మి వచ్చినట్టు కాదు, ఇక్కడికి ఏదో టైం పాస్ కొరకు వచ్చినట్టు లెక్క. ఆమేన్, హల్లెలూయా. టైం పాస్ కొరకు వచ్చినట్టు లెక్క ఇక్కడికి నువ్వు. కానీ దేవుని దగ్గర వరము పొందుకోవడానికి వచ్చిన వ్యక్తురాలివి, వ్యక్తుడవు కాదు. టైం పాస్ కొరకు వచ్చినట్టు లెక్క. అది కాదు భక్తి. వచ్చావా, మోకరించావా, చేతులెత్తావా, ఆయన సన్నిధిది, ఆయన సన్నిధిది. ఇక్కడ ఆయన ప్రభావం పనిచేస్తుంది, ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది, ఆయన కృప ఇక్కడ ఉంటది అని వణుకుతూ, నా జ్ఞానము జీరో, నా కుటుంబం జీరో, నాకున్న ఆస్తిపాస్తులు జీరో, నాకున్న సమస్తము జీరో, నాయన నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు నాకని ఏడ్చే వాళ్ళకి అభిషేకము. ఆమేన్. ఆత్మ, ఆమేన్. దీవెన, ఆమేన్. ఈ మైండ్, ఈ మనసు నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఇది తప్ప ఇంకో మైండ్ ఉంటే నువ్వు టైం పాస్ చేస్తున్నట్టే సంఘంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, 10 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతా. ఒక నశించిపోతున్న కుటుంబం కొరకు అన్ని రకాలుగా ఆశీర్వదించబడిన వాడి యొక్క ఆత్మ పరితాపం. ఆమేన్. ఈరోజు నీకు అన్ని రకాలుగా ఉందేమో, కానీ నశించిపోతున్న కుటుంబాల కొరకు దేవుడి సన్నిధిలో నిలబడే ఆ ఓపిక, ఓర్పు, ఆ ఇంగిత జ్ఞానము ఉందా? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. వేవేల ప్రజలు నిత్య నరకాగ్నికి సిద్ధపడి, దేవుని కోపాగ్నికి సిద్ధపడి ఉన్న వాళ్ళను చూస్తున్నావు, కానీ ఏమాత్రం రోషము లేదు, ప్రార్థన జీవితం లేదు. ఆ నశించిపోతున్న కుటుంబాల కొరకు, ఆత్మల కొరకు ఆయన సన్నిధిలో నిలబడే తత్వము లేదు. పొద్దాక నా 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 బిడ్డ, నా కొడుకు, నా బిడ్డ, నా ఇల్లు, నా కథ, నా కార్ఖానా, ఇదేనా? ఇక దీనికేనా? మళ్ళీ పుడతావా? 60-70 సంవత్సరాల వయసు వస్తుంది, చస్తావు, మళ్ళీ పుడతావా? ఇచ్చింది దేవుడు ఒకేసారి ఆయుష్, పుట్టించింది కూడా ఒకసారి. దీన్ని దేవునికి మహిమ వచ్చేటట్టు వాడుక చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వచ్చేస్తూనే ఉంటాయి రోజులు, రోజులు గతిస్తూనే ఉంటాయి. ఈ సమయం ఎవరికి మహిమ తెస్తున్నాం? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అదే ముఖ్యము. మరి నీకు బయట క్రీస్తున్నామని వారికి ఏంది తేడా? వాళ్ళు కుటుంబాల కొరకే ప్రయాసపడతారు, సంపాదించుకుంటారు, కోట్లు వెనకేసుకుంటారు. నువ్వు కూడా పొద్దున్న లేస్తే పనికి వెళ్తావు, సంపాదిస్తావు, లక్షలు కోట్ల వెనకేసు. వాళ్ళకు నీకేంది తేడా? నువ్వు దేవుణ్ణి నమ్మి రక్షింపబడిన నీకు, దేవుణ్ణి నమ్మని రక్షింపబడిన వారికి తేడా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధివి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మైండ్ సెట్ వేరే ఉండాలి. నిన్ను దేవుడు ఆవరించి ఉండాలి. దేవుని ఆత్మ నీలో కార్యము చేయడానికి సిద్ధపరచబడి ఉంది కనుక ఆ కార్యము తలపెట్టాలి. ఆమేన్.
కొంతమంది ముష్టిలాగా తెచ్చి దేవుడి సన్ని ఎంతో కొంత పడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటారు. ఒకసారి చూడండి మీకా గ్రంథము, మీకా గ్రంథం, మీకా గ్రంథము ఆ 6వ అధ్యాయం 7వ వచనము 8వ వచనము. 7వ వచనం చదవండి. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా. కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు సంతోషించింది దైవజనుడు సంతోషంగా ఉండలేడు. ఆమెన్. డబ్బును ఆశించి కోటలు కట్టుకొని విలువైన కారులో తిరిగి ఏసీలో ఆ పూటకు చల్లగా కూర్చొని ఆ పూటకు విలువైన భోజనం తినేవాడి బతుకు వేరే. అది నాకు అనవసరం. అలాంటోడు సేవకుడే కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కోరుకొని ఆ మనసు కలిగి దాని కొరకే బ్రతు, దాని కొరకే మాయ మాటలు చెప్పి డబ్బు లాగే వాళ్ళ మైండ్ సెట్ అది దేవునికి విరోధమైంది. దేవుడు సంతోషిస్తే సంతోషించే దైవజనుడే దేవునికి సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుంది, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషమును కలగచేయనా. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఇది నింపారు. తీసుకొచ్చి ఇంత సొమ్ము అక్కడ పడేస్తే సంతోషిస్తాడులే సేవకుడు, మనం ఎలాగైనా బతకొచ్చు. దాన్ని బట్టి కాదు దేవుడు సంతోషించేది. కింద రాయబడ్డది, అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఇచ్చిన దేవునికి సంతోషముండునా. నీ కడుపులో పుట్టిన ప్రథమ ఫలము క్రీస్తుకు సమర్పించిన తొలి సంతతి పెద్ద కుమారుణ్ణి తీసుకొచ్చి, పెద్ద కుమార్తెను తీసుకొచ్చి దేవునికి అర్పించిన, నాజీరు చేసిన దేవునికి సంతోషముండునా? ఉండదు. మరి ఎప్పుడయ్యా? ఈ వాక్యం మీద పాట కూడా ఉంది కదా మీకు. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రున్ నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. హల్లెలూయా. ఈ పాటల మీద పడితే అటే పోతాం, టైం లేదు. ఇప్పటికే కొంతమంది సమయం చూస్తారు, ఏంటారు ఆయన వచ్చింది లేటు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎలా రాయినా దేవుడు సంతోషించేది, దేవుడు సంతోషిస్తే దేవునికి ప్రీతికరమైన దేవుడే దిక్కనుకొని, దేవుని సన్నిధి దిక్కనుకొని దేవుని సన్నిధిలో వరికే దైవజనులకు సంతోషం. కింద రాయబడ్డది మొదటిది 8వ వచనంలో, మనుషులా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియనా? ఏంటి నాయన ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకొనుట దేవునికి సంతోషం. రెండోది కనికరమును ప్రేమించుట దేవునికి సంతోషం. మూడోది దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట దేవునికి సంతోషం. ఆమేన్. ఇవి లేకుండా, ఉత్తమమైనవి ఈ 3 మెట్లు నీలో లేకుండా వేలాది నదులంతా విస్తార తైలం తెచ్చి ఇక్కడ వేసిన, 1000 కొండల మీద ఉన్న పొట్టేలను తెచ్చి దేవునికి సమర్పించిన సంతోషించడైనా. నువ్వు న్యాయంగా నడుచుకుంటా ఆయనకు సంతోషం, కనికరమును ప్రేమించుట ఆయనకు సంతోషం,
దీన మనసు కలిగి దేవుణ్ణి ప్రేమించుట ఆయనకు సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ మధ్యలో ఇదొకటి అలవాటైంది సంఘాలలో. ఏదో 10 రూపాయలు తీసుకెళ్లి పడేస్తే అయిపోతుంది కదా, లేదా ఒక 10,000 20,000 దైవజనుడి చేతులు పెట్టేస్తే మనం ఏం చేసినా నడుస్తుందిగా. ఇది కాదండి. నీలో న్యాయము లేకపోతే, న్యాయంగా నడిచే మనసు లేకపోతే, కనికరమును ప్రేమించే మనసు లేకపోతే, దీన మనస్సు కలిగి దేవుణ్ణి ప్రేమించే స్థితి నీలో లేకపోతే, నీ హృదయ అంతరంగంలో ఉన్నతమైన స్థానము, పెద్ద పీట దేవునికే ఉందా, ఇంకా దేనికైనా ఉందా? సాక్ష్యం ఇయ్యగలవా? సాక్ష్యం ఇయ్యగలవా? ఓ పిచ్చిదానా, భూమి మీద బతికేదే తక్కువ. రేపటి దినాన కళ్ళు మూస్తే ఎక్కడ పోతావో తెలుసా? నిత్య నరకాగ్ని. బైబిల్లో ఏముందో తెలుసా? చదవండి, ప్రసంగి గ్రంథం 5:15. నువ్వు ఏంద్రా ఇట్లా తిరుగుతున్నావు, ఒకటే కాలుగాలి పిల్లాక ఎడికిరా. మనుషుడు ఏ ప్రకారంగా తల్లి గర్భంలో నుండి వచ్చనో తిరిగి అదే ప్రకారముగా తాను వచ్చినట్లే దిగాంబరిగానే మరలా తిరిగి వెళ్ళిపోతాడు. ఏమి చేత పట్టుకొని పోడు. తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు 5 తులాల బంగారం మెడలో గొలుసేసుకొని వచ్చారు ఎవరైనా? 10 లక్షల రూపాయలు కట్టుకొని తీసుకొని వచ్చిరా? రాగానే అమ్మ తీసుకో అమ్మా, ఇల్లు కట్టుకో అమ్మా అన్నారా? ఇక్కడ ఉన్న ఎవరైనా? భూమి మీద బ్రతికే కాలం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎంతకాలం అంటుంటావు భూమి మీద? తల్లి గర్భంలో ఎలాగా వచ్చావో తిరిగి అదే విధంగా మరలా దిగాంబరిగానే వెళ్తావు, కానీ ఏమి చేత పట్టుకొని పోవు అని వాక్యమే ముద్ర వేయబడ్డది. వాక్యమే ముద్ర వేయబడ్డది. చూడండి, ప్రసంగి గ్రంథం 12:7. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇంతే జరిగేది. ఇది మట్టి నుండి తీయబడ్డ శరీరము గనుక ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. 6 నెలలు కాగానే ఈ శరీరాన్ని మట్టి ఏం చేసుకుంటది? కలుపుకుంటది. ఆత్మ ఉందే, అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే భూమి మీద నువ్వు దేవుని కొరకు ప్రయాసపడిన దాన్ని బట్టి ఉంటది. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టే ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. బ్రతికిన బ్రతుకును బట్టి దేవుని దగ్గరికి ఆత్మ వెళ్తుందా, వెళ్ళదా? యోహాను సువార్త గ్రంథము 5:28. యోహాను సువార్త గ్రంథం 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు 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 వినాలే. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం, పరలోకం. కీడు చేసి బ్రతికిన వారు తీర్పులోకి వెళ్తారు, తీర్పు పునరుత్థానము. ఆయన వచ్చి సింహాసనం పైన కూర్చొని తీర్పు తీరుస్తాడు. పరలోకమా, నరకమా? తీర్పు పునరుత్థానంలోకి వెళ్తావా, లేదా జీవ పునరుత్థానంలోకి వెళ్తావా? చూసుకో. ఆమేన్, హల్లెలూయా. నీ కళ్ళెదుటనే, నీ కళ్ళెదుటనే, నీ ఇంటి ముందే, నీ ఊరు వాళ్ళే, నీ దగ్గర వాళ్ళే లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా ఇంకా జ్ఞానోదయం కావట్లే. నా బతుకు కూడా ఒక దినం ఇదే, నా జీవితం కూడా ఒకనాడు ఇదే.
అని ఇంకా భయము వణుకు నీలో కలగట్లేదంటే ఇక నువ్వే స్థితిలో ఉన్నావో చూసుకో, ఏ స్థాయిలో ఉన్నదో నీ భక్తి చూసుకో. దేవుడు అంటే నీకెంత విలువ ఉందో చూసుకో. నీ హృదయ అంతరంగంలో దేవుని కొరకు పెద్ద పీట వేసావా, దేని కొరకు వేసావో చూసుకో. ఇక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్య గ్రంథము 19వ అధ్యాయం 28వ వచనం నుండి 28వ వచనం నుండి చదువుతాం. త్వరగా త్వరగా త్వరగా. వారు విని ఆ ఆ ఆ ఆ ఆ అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? పౌలయ్య గారు నారు, పౌలు గారు ఈ ఆసియా ఖండములో ఆ ప్రాంతంలో దేవుని సువార్త నిమిత్తమై వెళ్ళాడు. అయితే అక్కడ ఒక భయంకరమైన విప్లవం ప్రారంభమైంది. ఏంటి నాయన అంటే, అక్కడ చాలా మంది జనులు ఆసియా ఖండం నుండి వచ్చి అక్కడ కూడి వాళ్ళు కేకలు వేయుచున్నారు. ఒక పెద్ద గుంపు ఏమని కేకలు వేస్తున్నారు? మహాదేవి, అర్తెమి దేవి. ఏమని కేకలు? అర్తెమి దేవి, మహాదేవి అని కేకలు వేస్తున్నారు. వాళ్ళే దేవతలు, వాళ్ళే దేవుళ్ళు అని వేవేల సైన్యం ఆ గుంపు కేకలు వేస్తుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి క్రీస్తుని ప్రకటించాలని ఎవరు మండుతున్నారు? పౌలయ్య. ఆమేన్. వెళ్ళగలుగుతారా అండి ఎవరైనా? భయంకరమైన కేకలు, వాళ్ళ దేవి దేవతలకు సంబంధించిన కేకలు వేసి డ్రమ్స్ కొట్టి నాట్యాలు ఆడుతుంటే వేవేల గుంపు కూడి ఆ కేకలకు దేశమంతా వినబడుతుంటే వాళ్ళ మధ్యలోకి నిజ దేవుడు క్రీస్తు అని ప్రకటించడానికి పౌలయ్య వెళ్ళడానికి సిద్ధపడ్డాడంట. దేవుడు అంటే పిచ్చి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే పిచ్చి. ఆమేన్, ఆమేన్. నీ సొంత అన్నే, నీ సొంత తమ్ముడే, నీ సొంత అక్కే, నీ సొంత బంధువే, నీ దగ్గటి వాడే ఒక ఇంటిలో దేవునికి సంబంధించిన ఆనవాళ్ళు గాక విగ్రహార్పితానికి సంబంధించింది ఒకటి చేస్తున్నారంటే వాడికి చెప్పడానికి వణికిపోతావు నువ్వు. ఆ ఆత్మను రక్షించడానికే తహతహలాడిపోయి వాడు చెప్పిందే, ఆమె చెప్పిందే నువ్విని లోబడి దూరం ఉండైన చేతులు కట్టుకొని వాళ్ళు చేసేదానికి అంగీకరిస్తావే? జ్ఞానం ఉండాలేమన్నా. కానీ ఆ వ్యక్తిని రక్షించాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలని ఆ మంట, జ్ఞానం నీలో ఉందా? దీనికి నువ్వు పెద్దపీట వేసావా? సరే ఆలోచించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని పిల్లారా, సకల శాస్త్రాలను చదివి, సకల గ్రంథాలను చదివి, అందులో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివి మీకు చెప్తున్నా, దేవుడు యేసే. ఆమేన్. రక్షకుడు క్రీస్తే. ఆమేన్. అభిషిక్తుడు క్రీస్తే. ఆమేన్. భారము కలిగిన కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చేది క్రీస్తే. ఆమేన్. చనిపోయిన వ్యక్తుడికి, వ్యక్తురాలి ఆత్మకు మోక్షాన్ని సమకూర్చేది క్రీస్తే. జన్మత కర్మత పాపాలు తొలగించి నిత్య రాజ్యమైన మోక్షానికి సిద్ధపరిచేది క్రీస్తే. ఆయనే దేవుడు. నేను చెప్పేది ఇదే.
ఆయన తప్ప ఇంకొక దైవం లేదు, లేదు, రాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ మైండ్లో, నీ మనసులో ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా ఉంటే అవి వాక్యానికి సరితూయడి కావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే పౌలయ్య గారికి ఏం తక్కువ అండి? పౌలయ్య గారికి ఏం తక్కువ? ఏం తక్కువ? సకల శాస్త్రాలను చదివినవాడు. ఆ రోజుల్లోనే 83 కోట్ల ఆస్తిపరుడు. 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడన్నా ఉందా అంత ఆస్తి మనకు? ఆ దినాల్లో 2000 సంవత్సరాల క్రితం 83 కోట్ల ఆస్తిపరుడు అంటే మామూలు కోటీశ్వరుడు అండి? ఆ రోజుల్లో సహస్రాధిపతికి మించిన ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు. గవర్నమెంట్, రోమా ప్రభుత్వంలో మంచి ప్రభుత్వ ఉద్యోగైనా, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడైనా, తిండికేం లోటు లేదు, బట్టకేం లోటు లేదు. ఎవరక్కడ అంటే, అయ్యా దండాలు ప్రభు అని వచ్చి నమస్కరించి నడుముకు టవాల కట్టుకొని ఏ చాకిరి అంటే చాకిరి చేయించుకో స్థాయి ఉన్నవాడైనా. అలాంటి వాడు ఆర్తెమి దేవి, మహాదేవి అని వేవేల గుంపు కూడి కేకలు వేస్తే అందులోకి వెళ్తే చీల్చేస్తారు ఈయనని నిమిషంలో. నేను చీల్చివేయబడ్డా సరే, నా రక్తము కారినా సరే, నా ప్రాణం పోయినా సరే, కానీ వీళ్ళకు నిజ దేవుడు క్రీస్తు ప్రకటించాలి. ఆమేన్ అని అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడంటే ఈయన తెగింపు చూడండి. ఈయన దేనికి పెద్ద పీటేశాడో అక్కల్లారా. నువ్వు దేనికి పెద్ద పీటేస్తున్నావు అక్క? నీ హృదయంలో, నీ ఇంటిలో నశించిపోతున్న ఆత్మల కొరకై యెహోవా సన్నిధిలో నిలబడుతున్నావా? ఒక ఆయన పారిపోయిందంట. ఎవరైనా? యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథంలో చూస్తే అక్కడ ఉందట, యెహోవా సన్నిధి నుండి ఆయన పారిపోయిననున్నది. ఎన్నో వచ్చిన? 3వ వచనం, 2వ వచనం? 3వ వచనం అనుకుంటాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోయెను. ఎవరైనా? ఈయన దైవజనుడే, ఈయన సేవకుడే, ఈయన దైవజనుడే, ఈయన సేవకుడే, ఈయన ప్రవక్త. దేవుడు దర్శనమై ప్రత్యక్షమై, యోనా నినివే పట్టణం నశిస్తుందయ్యా, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు అని చెబితే దేవుని మాట లక్ష్య పెట్టక యెహోవా సన్నిధిలో నుండి తర్షీషుకు పారిపోతున్నాడంట. ఈరోజు నువ్వు అలాగే ఉన్నవా? యెహోవా దేవుని సన్నిధిలో నుండి పారిపోయే వ్యక్తిగా, పిరికి వ్యక్తిగా, పిరికోడిగా ఉన్నవా? లేదా అబ్రాహాం వలె నిలబడి నశించుచున్న కుటుంబాల కొరకు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ఆ కుటుంబాలను, ఆ గ్రామాలను రక్షించేవాడిగా ఉన్నవా? అలాంటి వ్యక్తురాలుగా ఉన్నవా? చూసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత వ్యతిరేకత ఉంటే అంత బలం నీకు ఉండాలి. నీ కుటుంబంలోనైనా, నువ్వు జీవిస్తున్న కాలనీలోనైనా, నువ్వు జీవిస్తున్న సమాజంలోనైనా, సంఘంలోనైనా నీకు ఎంత వ్యతిరేకత ఉంటే అంత ప్రార్థనలో నువ్వు పోరాడాలి దేవుడి సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. కానీ అదిరిపోయి, బెదిరిపోయి, పిరికోళ్ళలాగా, పిరికామలాగా పారిపోయావా, భయంకరమైనటువంటి శ్రమలకు దొరుకుతావు. జాగ్రత్త. దేవుని కనుదృష్టిలో నుండి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుని ముద్ర వేయబడిన నువ్వు ముద్ర తీయబడతావు. జాగ్రత్త. అభిషేకం నిన్ను విడిచి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దురాత్మ వచ్చి నీ పైకి సౌలును నింపినట్టుగా నింపుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. నిలబడాలక్క.
నిలబడాలి. నా ఊరు ఎక్కడ, నా పల్లె ఎక్కడ, నేను బతికింది ఎక్కడ, నేను చదివింది ఎక్కడ, ఏ తల్లి కడుపున పుట్టినా, అయినా దేవుడు తెచ్చి గ్రామంలో వేసింది ఎందుకో. ఒక్కరు పోయి, ఇద్దరు పోయి, ముగ్గురు పోయి, 10 మంది పోయి, ఒక సంఘం పోయి, 2 సంఘాలు పోయి, వందల జనాభా తయారవుతున్నారు కదా. మరి ఈ రోషం ఉండాలి కదా నీకు కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తడకల మందిరమేగా, ఎందుకు నడిపియాలి అని అనుకున్నోని కాదు నేను. 2 ముగ్గురే కదా మందిరానికి వస్తున్నారు స్టార్టింగ్ లో అని అనుకున్నోని కాదు నేను. ఒక్క సంఘం కూడా సరిగా పునాది వేయబడలేదు కదా అని అనుకున్నోని కాదు. దేవుడు నాతో ఉన్నాడు. ఈ రోజు కాకుండా రేపైనా కార్యం జరుగుతుంది. ఆమేన్. ఆత్మలు రక్షించుటే నా పని, సంఘాలు కట్టుటే నా పని, సేవ కొరకు, పని కొరకు పరిచారకులను సిద్ధపడ్డు చేయుటే నా పని. ఆమేన్, హల్లెలూయా. ఇక కళ్ళు మూసుకొని ఏదో పేరు పెట్టి పిలిచి, ఓ ఫలానావిడ, ఫలానామే, ఫలానోడు, ఈ స్థితి లేదండి, నాకు అనవసరం. అది మీ ప్రతి ఇంట్లో నేను చేయగలిగినోనే, మీకు అన్యాయం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆమేన్. నాకు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలాంటి ఉన్నారు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుటే నా గురి, నా పిడికిలి, నా గమ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమండి, దీని కొరకే నా ప్రాకులాట. ఎందుకంటే నాకు తెలుసు క్షుణ్ణంగా ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో బ్రతుకు కూడా శాశ్వతం కాదు. ఒక దినం రాబోతుంది, ఈ భూమి గతించబోతుంది. ఒక దినం రాబోతుంది, ఆకాశం చాప వల్ల చుట్టబడబోతుంది. పరలోకమే స్టాండర్డ్గా ఉండబోతుంది. ఆమేన్. ఒక దినం రాబోతుంది, భూమి మీద ఉన్న బంగారం, వెండి, వెలగల వస్త్రాలు సమస్తము కాలిపోబోతున్నాయి. నిజమేది. శాశ్వతం కాని వాటి కొరకు మిమ్మల్ని పురుగొల్పుట రేపు దేవునికి లెక్క చెప్పుకోవాలి నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తీవ్రత, ఎంత తీవ్రత, ఎంత తీవ్రత అండి పౌలయ్య గారికి. ఓరి నాయన, ఆ జనాల్లోకి వెళ్తే ఒక కనీసం ఒక వెంట్రుక కూడా ఉండదు, అంత చీల్చి పడేస్తారు. అయినా బ్రతికిన ఆ క్షణమైన ఎవరి కొరకు బతకాలి. కొంతమంది పాడుతారు పాట, ఇక్కడికి వచ్చి పాడమంటే, బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు పాడుతుంది ఒక చెల్లెలు. సువార్త పత్రిక పట్టుకొని పోయి ఇవ్వనికి పోయిందంట, లేక ప్రభు నమ్మి 6-7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలకు సువార్త పత్రికలు పట్టుకొని బయలుదేరింది అమ్మగారు. బయలుదేరి ఒక్కరికి ఇయ్యనికి పోయేసరికి, క్యావా క్యా కర్నా ఇదర్సే, ఏం పని చేస్తున్నావు, మత మార్పిడి చేస్తున్నావా, ఏంది నీ కథ అని జర గట్టిగా షాక్ ఇచ్చేసరికి తీర్మానం చేసుకున్నాడు దేవుడి సన్నిధికి, ఇక లైఫ్ లో నేను ఇంకెన్నడు సువార్త చేయనయ్యా. దేవుని పిల్లలారా, ఇక ఈవిడకు పరలోకమా? ఈవిడ ఆత్మలు రక్షిస్తుందా? ఈవిడ దేవుని రాజ్యాన్ని కడుతుందా? కొందరు స్త్రీలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో, ప్రాణాలు పోయిన తెగించి నిలబడ్డారు. ఆమేన్. నీకే లేదు కుటుంబం, వాళ్ళకు కూడా ఉన్నాయి, అయినా నిలబడ్డారు. ఆమేన్. ఎస్తేరు రాని అంటుంది, నా ప్రాణం పోయినా సరే నేను రోజు సన్నిధిని నిలబడతా. ఆమేన్. నా జాతి ప్రజల రక్షణ కొరకై నా ప్రాణం పోయినా సరే నేను రోజు సన్నిధిలో నిలబడతా. ఈ తీర్మానం ఉందాక? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
ఒక తీర్మానం కలిగి బ్రతకడం మంచిది. ఎవరు తీర్మానం చేసుకుంటారో, ఎవరు ఒక సమర్పణ జీవితం కలిగి బ్రతరో వాళ్ళ దగ్గరలోనే దేవుడు ఉంటాడు. వారికి సమీపంగా ఉంటాడు దేవుడు. ఏ తీర్మానం లేకుండా, ఏ ఒప్పందం లేకుండా, ఏ సమర్పణ లేకుండా ఏదో గాయకి బతున్నామంటే దేవుడు కూడా గాయకి వదిలేస్తాడు తెలుసా. వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. 18 years అండి, 18 సంవత్సరాలుగా సంతానం లేకపోయినా, అనేక రకాల దెప్పి పొడుపులు వస్తున్నా, నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ఏలన జరుగుతున్నా, చేసుకున్న భర్తనే తనను పక్కన పెట్టి ఇంకొక ఆవిడని వివాహం చేసుకొని 6 మంది పిల్లలను కనిన రోషం రాలే. అన్ని అవమానాలు భరిస్తూ, నిందలు భరిస్తూ, ఏలన భరిస్తూ అయినా సరే అని ముందుకెళ్తూ వచ్చింది. టేక్ ఇట్ ఈజీ తీసుకుంది. కానీ దేవుడైన యెహోవా మందిరముకు, శిలోహములో మందిరముకు వచ్చింది ఒక దినమ తల్లి. వచ్చి చూస్తే ఆ మందిరమును ఇలా 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 పరిశీలన చేసి తడివి చూస్తే సరి అయిన దైవజనుడు లేడో సంఘంలో, సరి అయిన అభిషిక్తుడు లేడో సంఘములో. ఆ సంఘములో దేవుని ఆత్మ దుఃఖిస్తుంది. యెహోవా ఆత్మ దుఃఖములో ఉంది. ఈ సన్నిధిలో దేవుని ఆత్మ కలిగిన సేవకుడు లేడే, సరి అయిన పరిచారకుడు లేడే అని ఆ తల్లి రోషము కలిగి 3 దినాలు మోకాలేసిందంటే, కన్నీళ్లు విడిచిందంటే, నీళ్లు నిప్పులు సమస్తం మరిచి, నిద్ర ఆహారాలు మరిచి తన గర్భము తెరబడే వరకు దేవుని సన్నిధిలో పోరాడింది. ఆమేన్, హల్లెలూయా. ఇస్తే ఒక కొడుకునివయ్యా, ఒక కుమారుణ్ణివయ్యా. తల మీదికి మంగళ కత్తి రాకమునిపై పాలు విడవగానే నీకు అర్పిస్తా. ఆమేన్. ఇది దమ్మంటే, రోషం అంటే, దేవునికి పెద్ద పీట వేయడం అంటే. ఆమేన్. నీ హృదయములో దేవునికి పెద్ద పీట అంటే ఇది. ఈ రోషం ఉండాలి, కనీసం ఈ రోషం ఉండాలి. 18 years, 18 సంవత్సరాలు ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. ఇంకా కాస్త కొన్ని కాలాలు ఎదుర్కోదా? ఇంకో 10-15 సంవత్సరాలు అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లారా, కానీ మందిరంలో లోటు ఉండొద్దు. ఆమేన్. దేవుడు దుఃఖపడద్దు. ఆమేన్. దేవుని సన్నిధిలో అంగలార్పు ఉండొద్దు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు, నా దేవుడు, నా తండ్రి సంతోషించాలి. ఆమేన్. అందుకు నా ప్రాణం త్యజించినా సరే, కంఠం మీదకి ఖడ్గం వచ్చినా సరే, మోకరించిందంటే దేవుడు దయ చూపేదాకా వదలలే. అంతగా ఏడ్చి 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 3 రోజుల్లో దేవుడే దిగొచ్చి గర్భము తెరిచేటట్టు చేసుకుంది. ఆమేన్, హల్లెలూయా. పుట్టగానే, మగ బిడ్డ పుట్టగానే, పుట్టిన బిడ్డ పాలు విడవగానే, తలలోకి మంగళ కత్తి రాక ముందే యెహోవా సన్నిధిలో ఏ పొదును కట్టించి యెహోవాకు పరిచర్య నేర్పింది. ఆమేన్. ఇలాంటి తల్లులు ఉండాలండి. దేవుని కొరకు ఇలాంటి పెద్ద పీట వేసే తల్లులు ఉండాలి సంఘాల్లో. ఇప్పుడు దేవునికి కావలసిన అవసరం ఇలాంటి వాళ్ళే. ఆ పూటకు భోజనం ఒక బుక్క దొరికితే చాలు, ఆ పూటకు 100 రూపాయలు దొరికితే చాలు, ఆ పూటకు ఒక కూలి దొరికితే చాలు. దేవునికి నీకేం సంబంధం? ఇక లోకములో దేవుణ్ణి నమ్మని వారు కూడా ఇదే చేస్తారు కదా. ఒకసారి ఆలోచించాలి, మండాలి, రగలాలి, దేవుని కొరకు నిలబడాలి. అలాంటి వారి పైన దేవుని కనుదృష్టి ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని బహుమానాన్ని ఉన్నత దైవజనుని దేవునికి ఇచ్చింది ఆ తల్లి. మీరండి పుట్టిన బిడ్డలనే దేవునికి ఇవ్వాలంటే వెనకడిగేస్తూ, కనీసం దేవుని కొరకు ఒక ఆదివారంలో ఒక 2 గంటలు దేవుడి సన్నిధి కేటాయించలేని బతుకులు మనవి కదా. 7 రోజులు, ఒక రోజుకు 24 గంటల సమయం. 7 2 14, 7 4 ఎంత?
28 అంటే 140 గంటలు, 168 గంటల్లో కనీసం 2 గంటలు దేవునికి ఇవ్వలేకపోతున్నావు వారానికి. నీకు దేవునికిగా ఏం సంబంధం ఉంటుందండి? ఏం సంబంధం ఉంటది? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన జాబ్ లో ఉన్నాడు ఒక ఆయన, ఒక రాజు గారి దగ్గర ఉన్నతమైన పోస్టు, భోజనపు బల్ల అందిస్తాడు, ఏ లోటు లేదు, పెద్ద ఉద్యోగం, రాజుగారి పరిచయం, రాజుగారి కోటలో మంచి అంతఃపురంలో ఉన్నతమైన రూములో చక్కని ఏసీ, చక్కని కూల్ లైఫ్ ఎంజాయ్. ఏ ఏ విధమైన ఇబ్బంది లేదు, అక్కర లేదు, అవసరత లేదు, అన్ని రకాలుగా సమృద్ధి కలిగి ఉన్నవాడే. కాస్త జలుబు అయితే 10 మంది డాక్టర్లుండి ఏ గోలేస్తే తగ్గుతుందని అనేక రకాల రక్త పరీక్షలు చేసి టాబ్లెట్ వేయగలిగిన స్థాయి అయినది. కానీ యెరూషలేములో దేవాలయపు గోడ కూలిపోయిందని వార్త వినబడగానే పస్తులుండి ముఖం వికారం పెట్టుకొని నీళ్లు తాక భోజనం చేయక ఒక మూలన కూర్చొని బూడిద వేసుకొని ఏడుస్తుండట. దేవునికి పెద్ద పీట వేయడం ఇది. అన్ని రకాల సమృద్ధి ఉన్నాడే, కానీ దేవుని మందిరపు గోడ కూల్చారు శత్రువులని వినపడగానే ముఖం వికారం చేసుకొని ఒక జబ్బు వచ్చినోళ్ళలాగా మూలకు పడిపోయాడు. అది చూసిన రాజు నెహెమియా, ఏంటయ్యా, ఏదైనా అనారోగ్యమా, ఏదైనా జబ్బుందా నీకని అడిగాడంట. కాదయ్యా, నాకే జబ్బు లేదు, నా దేవుని మందిరపు గోడ కూల్చారట అని ఏడుస్తున్నాడు. ఎంత ప్రేమ అండి దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమ అండి. కనీసం ఈ దేవుడి మందిరంలో ఏం చాకరీ చేస్తున్నావు నువ్వు? ఉదయం చూస్తే ఈ అక్కొక్క ఆవిడేసి కూరగాయలకు వస్తుంది. నిన్న మొన్న 3 దినాల నుండి జ్వరంతో సర్దితో ఉన్నది. నేను టాబ్లెట్ చెప్పాను, ఈ చిన్న పాప ఆ మెడికల్ షాప్కి వెళ్తే, అయినా జ్వరంతో సర్దితో మూలుగుతూ కనీసం అక్కడి నుండి ఇక్కడికి నడుచుకుంటూ రాలేని పరిస్థితి ఆమెది. ఇక్కడికి రాగానే అలసిపోయి పాపం ఆ కిచెన్ గోడ పట్టుకొని కాసేపు అలిపిరి తీసుకుంది. ఏమైందక్క అంటే, అంత దూరం నుండి నడుచుకుంటేసరికి చాలా అలసట వస్తుందన్న, చాలా బలహీనమైన, అయినా తప్పదు పరిచర్య చేస్తానన్నా. ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నాకు. ఇలాంటి వారు కదా దేవునికి కావలసిన వాళ్ళు. 1 వారమా 2 వారాలండి, ప్రతి వారం మీకు భోజనం పెడుతుంది ఎవరో తెలుసా? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆమెకు కుటుంబం లేదా? ఆమెకు పిల్లలు లేరా? ఆమె పని చేసుకోదా? నీకే ఉందా కుటుంబం? నువ్వే పెద్ద కోటలు కట్టాలా? మైండ్ ఉండాలేమన్నా. దేవుని మందిర ఆవరణలను చేస్తుంది ఏంది? మందిరం 11 గంటలకు స్టార్ట్ అంటే 1, 12, 2. ఏందండి ఈ భక్తి? ఇది కాదండి భక్తి. నిలబడితే దేవుని కొరకు స్టాండర్డ్గా నిలబడు. దేవుడు నీకు మంచి దీవెనలు ఇస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే నేను ఒక వెలుగుగా నిలబడతాడు, అనేకులకు దీవెనకరంగా నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి కాదని నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని దిక్కులో పరుగులు తీసినా ఏమి చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. కావాలని 10 కోట్లు సంపాదించి కూడా నిన్ను తిననీయకుండా తీసి నరకంలో పడేయగలడు ఆయన. ఆ 10 కోట్లు గాలికి రెక్కలు వచ్చి లేచిపోయినట్టుగా లేచిపోతాయి తెలుసా. సంపాదించుకున్నాడు వాడు ఒక్కడే తింటాడని, అంత సంపాదించినోడు తినడు, ఎవడో తింటాడు. ఇది పక్క. ఆమేన్, హల్లెలూయా. ఆ పూటకు అందరిలో బుక్క తింటాడేమో. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నేను చెప్పేది ఒకటి, నెహెమియా భారం రాజుగారి దగ్గర కూర్చొని ఏడ్చి, అయ్యా నాకు సామాగ్రి కావాలి 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 కావాలి, అయ్యా పని చేసే వాళ్ళు కావాలి, పర్మిషన్లు కావాలి, బార్డర్లో అన్ని సమకూర్చుకొని తీసుకెళ్ళి మందిరపు గోడ కట్టాడు. కొంతమంది కత్తి పట్టుకొని నిలబడితే కొంతమంది టాపీ పట్టుకొని పని చేస్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఎంత తప్పున తెలుసా, ఎంత తప్పున తెలుసా దేవుని కార్యాల పట్ల, క్రియల పట్ల, భక్తులకు మనం కూడా మనసు కలిగి ఉండాలక్క. ప్లీజ్ ఆ మనసు కలిగి ఉండాలి. దావీదు ఎలుగుబంటిని సింహాన్ని జయించిన వాడే, కానీ ఎవరి సన్నిధిలో వణికాడు? గొలియాదును జయించిన వాడే ఎవరి సన్నిధిలో వణికాడు? అంత పరాక్రమము కలిగిన దావీదే దేవుడి సన్నిధిలో గడగడ వణుకుతూ 7 రోజులు చచ్చిన వల్ల నీళ్లకు, ఆ నిద్రకు, ఆహారానికి దూరమై పడిపోయాడని రోజయుండి మనం వణుకాలనా వణుకొద్దా? వణుకాలక. దేవుడు తప్ప మనకెవరు దిక్కులేరు. ప్లీజ్ ఆ దేవునికి దగ్గర కా, నీ పిల్లలను దగ్గర చేయి. ఏదో ఒకటి దేవుని కొరకు పిల్లలకు నేర్పించు. ఒక కీబోర్డా, ప్యాడా, తబలా. ఈరోజు సంఘంలో, చిన్నరావిరాల సంఘంలో 100 మంది ఒక తీర్మానం చేశారు. ఏం తీర్మానం తెలుసా? మా పిల్లలకు మేము ఏదో ఒకటి కొనిస్తామయ్యా. ఒకరు తబలా కొనిస్తే, ఒకరు కీబోర్డ్, ఒకరు ప్యాడు, డబ్బులైనా సరే మా పిల్లలు దేవుని కొరకు నిలబడాలి. తీర్మానానికి పాపం రాయి కొట్టుకొని బతికే వాళ్ళే, కానీ దేవుని కొరకు నిలబడ్డారు. ఆమెన్. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు అక్కడికి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు వస్తే ఆ కాలనీ ప్రజలందరూ, దేవుని నమ్మిన సంఘస్థులందరూ 100 మంది ఆయన ముందు నిలబడ్డారు. మీరంతా ఎవరు? మేము క్రిస్టియన్స్ సార్, మేము దేవుని నమ్మాం. మా ఆధార్ కార్డులలో బీసీ అని ఉంది, మాకు బీసీ వద్దు, బీసీసీ కావాలి, మేము క్రిస్టియన్ అని పేరు పొందాలి. ఆమెన్. ఈరోజు కుల గజ్జి బట్టి కొందరు మా కుల భావనే కావాలి, మా కులపోడే కావాలి. మరి ఆ కులపోలు దొరికాక మళ్ళా కట్నం కూడా ఏం కావాలి? హెచ్చుగా ఉండాలి. వీళ్ళు దేవుణ్ణి నమ్మలేదండి, వీళ్ళకి పరలోకం ఉండదు. ఆమెన్, ఆమెన్. వాళ్ళు ఏమంటారో తెలుసా? మాకు బీసీసీ సర్టిఫికెట్ కావాలి ఒకటి, రెండోది ఇక్కడ 2 ఎకరాల స్థలం కావాలి మాకు సమాధులకు. మేమంతా క్రిస్టియన్, మేము దేవుణ్ణి నమ్మి ఆరాధిస్తున్నాము. ఈ దమ్ముండాలండి. ఎమ్మెల్యే ముందు నిలబడి చెప్తున్నారు సాక్ష్యం. అది టీవీలలో కూడా వచ్చింది అనుకుంటున్నా, నాకు తెలిసి తీశారు, వీడియో తీశారంతా, తీశారు వీడియో. దేవుని నామానికి మహిమ. ఈరోజు నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడుతున్నావు. నా దేవుడు యేసు ప్రభుని చెప్పుకోవడానికి నీ సారు ఎదుట, సమాజం ఎదుట భయపడిపోతున్నావు. నేను క్రిస్టియన్ అంటే వీళ్ళు నన్ను దూరం పెడతారేమో అని. వాళ్ళు దూరం పెడితే పెట్టనే దేవునికి దగ్గర అవుతున్నావు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నా సర్టిఫికెట్ ఏముంటుందో తెలుసా? బీసీసీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని ఉంటుంది నాది. నా కులం ఎప్పుడూ చచ్చిపోయింది. నేను ఎవరినో తెలుసా? ఇప్పుడు క్రీస్తు బిడ్డను. నా సర్టిఫికెట్ క్రిస్టియన్ అనే ఉంటుంది, క్రిస్టియన్ అనే ఉంటుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అరే నీది మంచి హోదా ఉండే గారా, మంచి ఆఫర్లు గారా, మంచి లోన్లు వస్తాయి గారా, నాకు అవసరంలే. నేను దేవుని బిడ్డనని పేరు పొంది చాలు, అది నాకు 1000 కోట్లు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కలారా, నశించిపోతున్న ఆత్మల కొరకు మన పితరులు అబ్రహామయ్య, ఇస్సాకయ్య, యాకోబయ్య, నెహెమియా గారు, ఎవరు వీళ్ళంతా ఎలా నిలబడ్డారు? వాళ్ళలాగా మనం నిలబడదాం. ఈ రోజుండి రేపు పోయే వాటి కొరకు పరుగులు ఒరుకులు వద్దండి ప్లీజ్. గంటల సమయం వ్యర్థమైన దాన్ని కేటాయించి విలువైన దాని కొరకు టైం కేటాయించకపోతే బాగుండదండి. నిలబడదాం దేవుని సన్నిధిలో, ఉపవాసాలు ఉందాం, సువార్త ప్రకటిద్దాం, డబ్బు వెచ్చిద్దాం, ఆత్మను రక్షిద్దాం. రేపు కళ్ళు మూస్తే ఆ తండ్రి దిగొస్తాడు నీ దగ్గరికి, సృష్టికర్త దిగొస్తాడు నీ దగ్గరికి, తీసుకొని తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు.
కిరీటం కిరీటం తీసి నీ తల మీద పెడతాడు. ఎంత ప్రశంసిస్తాడో. దీని కొరకు ప్రాకులాడదా? ఏ నిరీక్షణ మనకుంది. కానీ పొయ్యే వాటి కొరకు పరుగులొద్దండి. ఆత్మను రక్షించండి. ఇంకా 20 రోజుల దాకా ఉంది బల్లారాధన. ఒక్క ఆత్మనైనా రక్షించుకుంటా దేవుని పాదాలు పట్టుకొని అని ఒక తీర్మానానికి రా. బ్రతుకుతే నీతిగా బ్రతా, న్యాయంగా బ్రతా, కనికరమునే ప్రేమిస్తా, దీన మనసు కలిగి బ్రతా, నా దేవుని కొరకు జీవిస్తా. ఒక తీర్మానం, ఒక సమర్పణలోకి వస్తే దేవుని సన్నిధిలో కూడా ప్రతిరోజు వీలైతే ప్రతి ఆదివారం నేను ఒక పని కలిగి ఉంటా. ఒక తీర్మానానికి రా. మోకాళ్ళు